ఏదైతే గోదావరి డెల్టా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అని అంటే అది ఉభయ గోదావరి జిల్లాలు. దగ్గర దగ్గర 10,13,161 ఎకరాలకు సాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహించాలనంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. నిర్వహణ అనేది మీకు కూడా తెలుసు అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క మెయింటెనెన్స్ నిర్వహణ అనేది గాలి కొదిడేయడం వల్ల మరి యొక్క పరిపాలన అనేది విధ్వంసానికి గురవడం వల్ల వచ్చిన నష్టం ఏంటో ఇప్పుడే మీరు చెప్పారు. ఉదాహరణకి మీ నియోజకవర్గం ఏదైతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి నీళ్ళు ఇచ్చినా కూడా ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మీరు కూడా మీ ఉండి నియోజకవర్గంలో మీరు కూడా దాతల సహకారంతో, రైతుల సహకారంతో ఆ రోడ్స్ ఏదైతే ఆ డ్రైన్స్ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ వీడ్ రిమూవల్ అన్నీ కూడా మరి మీ సొంత ఖర్చులతో చేసి నీరు ఆ రైతుల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఈ నిర్వహణ అనేది ఎంత విధ్వంసానికి గురైందో మీ నియోజకవర్గం కూడా ఒక ఉదాహరణ అధ్యక్ష. అంటే ఈ రకంగా అంటే ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. మరి ఏదైతే మనం ఇప్పుడే చెప్పాం లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ కూడా ఒక డ్రైన్లో కానీ, ఒక కాలువలో కానీ, ఒక రిజర్వాయర్లో కానీ, ఒక చెరువులో కానీ ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ తీనిటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం ఏదైతే లాక్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో చూసాం. దాని ఫలితం కూడా ఒక గుండ్లగమ్మ గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అనేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. అట్లా పోయినా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం వాటి వైపు కన్నెత్తి చూడనేటువంటి పరిస్థితి కూడా గత పాలనలో చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న మీరు చూశారు, ఏదైతే తుంగభద్రకు సంబంధించినటువంటి గేటు కొట్టుకుపోతే తెల్లవారు ముందే మరి ఏదైతే కన్నం నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకు పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష. అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండ్ఎం సంబంధించి మరి పనుల నిమిత్తం, ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాం, ఎందుకంటే మనం కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని. మరి జూన్ నెలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ కూడా ఏ కాలువలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ పనులు ఎప్పుడు కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలి కొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఉన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆ వీడ్ రిమూవల్ చేయకపోతే కనీసం నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కాలువల్లో ఉండదు, అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ 2024 జూన్ 21వ తేదీన మరి ఏదైతే ఇక వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో 79.1 కోట్లు, అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి 38.47 కోట్లు 420 పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఇక వీడ్ రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మనం చూసాం వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ, నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ, షట్టర్స్ కానీ, రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి నీరు వెళ్ళేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా 2-3 సార్లు విన్నవించి నదుల్లో నీరు వచ్చినా, వర్షాలు పడినా దాన్ని రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలనుకున్నా, ఆఖరి కాలువ వరకు నీరు తీసుకెళ్లాలన్నా కూడా
అత్యవసరమైన పనులు కూడా మనం చేయకపోతే నీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు మరి 2024 10/10 మరి ఆయన కూడా ఆ రోజు 2323 పనులకు 284.03 కోట్లు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 221 పనులకు 64.76 కోట్లు ఇవ్వడం అధ్యక్ష అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మే నెలలో చేసుకోవాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో వర్షాకాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొంతమేర నిధులు తెచ్చుకుని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెచ్చుకుని పనులు మనం చేయడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రేపు మే నెలలోనే అంటే ఈ రబీ పంట అయిన తర్వాత కాలువలు కట్టిన తర్వాత ఈ పనులు చేసేటువంటి ఉద్దేశంతో మేము కూడా డిపార్ట్మెంట్తో రివ్యూస్ పెట్టుకుని ఏదైతే వీడ్ రిమూవల్కి, అదేవిధంగా డీసిల్టింగ్కి, అదేవిధంగా షట్టర్స్, డోర్స్, లాక్స్, ఇటు మెయింటెనెన్స్కు, అదేవిధంగా ఏటుగట్లు, ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి పటిష్టతకు కూడా తగిన ప్రతిపాదనలు కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటికే ఆ ప్రతిపాదనలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి 4977 పనులు ప్రతిపాదనలు రావడం జరిగింది. ఇప్పటికీ దగ్గర 336.43 కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 1868 పనులకు మరి 129.38 కోట్లకు ప్రతిపాదనలు రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క మెయింటెనెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అప్రూవల్ తీసుకుని మరి దాని ద్వారా ఫైనాన్స్కి, ఎందుకంటే వాస్తవంగా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నీటి తీరువా పన్ను ఏదైతే మనం చెల్లిస్తూ ఉంటారో రైతులు, దాని నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ వైండం పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాల నుంచి మరి ఆ ఫండ్ కూడా అక్కడ ఏమీ లేనటువంటి స్థితిలో మళ్ళీ ఫైనాన్స్ నుంచే మళ్ళీ వీటిని మీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అంచేత ఏదైతే ఈ ప్రతిపాదనని ఈ యొక్క మార్చి నెలలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క పనుల యొక్క అవసరాన్ని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ నీటి తెరువ పన్ను మరి ఫండ్ లేకపోయినప్పటికీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి విధంగా ఈ పనులు చేపట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, ఏదైతే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ 40% 50% లెస్ చేస్తూ ఉన్నారు ఈ పనుల్లో అని. వాస్తవం అధ్యక్ష, నేను కూడా చూడడం జరిగింది. నేను కూడా సీరియస్గా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టినప్పుడు, ఎందుకంటే 40-50% వాడు లెస్ చేస్తాడని అంటే మరి వాడు అక్కడ ఏం పనులు కూడా చేయడం అనేటువంటిది అర్థమవుతుంది. అంటే అంతే, ఎందుకంటే వాడు అట్లా కాలక్షేపం చేసి వర్షాలు కురిసినప్పుడు, నీరు ప్రవహించినప్పుడు, లేదా రైతుల అవసర నిమిత్తం వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళ ఖాతాలు వేసుకుని బిల్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మేము సంబంధిత శాఖ ఏఈడిఈలకి చాలా క్లియర్గా, గౌరవ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఆ పనుల్లో కాంట్రాక్టర్ అట్లా నిర్లక్ష్యం వహించి రిపోర్ట్ చేస్తే సంబంధిత ఏఈడిఈలు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కాటన్ బ్యారేజీకి సంబంధించి వాస్తవం అధ్యక్ష, ఈ గేట్స్ ఏవైతే మరి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గాలికి వదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే 164 కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ 2లో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది మంజూరైన వెంటనే ఆ ఏదైతే ఆ యొక్క కాటన్ బ్యారేజీ గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మూడవది ఏదైతే అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆనందరావు గారు కానీ కూడా అడగడం జరిగింది. ఏదైతే గోదావరి మోడరైజేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈరోజు చాలా